మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు పరిపాలనను స్టార్ట్ చేశారు ఆల్రెడీ. ప్రస్తుతం దృష్టి అంతా ఏపీలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ల మీదే దృష్టి కేంద్రీకరించారు. గత 5 ఏళ్లలో గత ప్రభుత్వంతో పూర్తిగా అంటకాగి పరిపాలనా వ్యవస్థలని విధ్వంసం సృష్టించి ఎక్కడ కూడా ప్రజలకి న్యాయం జరగకుండా ఇష్టానుసారంగా బ్యూరోక్రసీలో వ్యవహరించారనేది చంద్రబాబు నాయుడు గారికి మదిలో మెదులుతున్న ఆలోచనది. మరి వీళ్ళందరినీ ప్రక్షాళన చేయాలి తక్షణమే అని కంకణం కట్టుకున్నారు చంద్రబాబు గారు. ఆల్రెడీ ఈవేళ ఏపీలో ఉన్న ఐఏఎస్ ఉన్నతాధికారులు ఎవరు, ఐపీఎస్లు ఎవరు, అర్జెంటుగా వీళ్ళని ఎవరైతే సమర్థులు, బాగా పనిచేస్తారు, చట్టాలను గౌరవిస్తారు, చట్టాలని అమలు చేస్తారు, వీళ్ళకి మాత్రమే కీలకమైన బాధ్యతలు అప్పచెప్పాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. మరి ఈ క్రమంలో ఇప్పుడు ఏపీలో ఐఏఎస్ఎల్ని మార్చడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కీలకమైన పోస్టులు, చీఫ్ సెక్రటరీ ఎవరు ఉండాలి, డీజీపీ ఎవరు ఉండాలి, సీఎంఓలు ఎవరు ఉండాలి. ఇప్పటికే సీఎంఓలోకి ప్రిన్సిపల్ సెక్రటరీగా ముద్దాడ రవిచంద్ర గారు వచ్చారు. ఇప్పుడు కొత్తగా మరి సీఎంఓలోకి సీఎంఓ గారికి నమ్మిన బంట్లయితేనే ఆ సీఎంఓలోకి రావాలి, తీసుకుంటారు. మరి రాజమౌళి గారు అని ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మరి ఉత్తరప్రదేశ్లో హోంశాఖకి ప్రిన్సిపల్ సెక్రటరీగా డిప్యుటేషన్ మీద ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ క్యాడర్ అయింది, ఐఏఎస్ అక్కడి నుంచే సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ అదే క్యాడర్లో ఆ రాష్ట్రంలోనే హోంశాఖకి ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్నారు. ఇప్పుడు ఆయన కేంద్ర డిప్యుటేషన్ నుండి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి సీఎంఓలోకి తీసుకొచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లేఖ రాసినట్టు తెలుస్తుంది. మరి అదేవిధంగా మరొక ఐఏఎస్ ఆఫీసర్ కార్తికేయ మిశ్రా గారు, మరి ఆయన కూడా ఇంతకుముందు వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి కలెక్టర్గా పనిచేశారు కొద్ది కాలం పాటు. ఇప్పుడు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో గత ప్రభుత్వంలో లేబర్ కమిషనర్గా వెళ్ళారు. వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో కార్తికేయ మిశ్రా పట్ల తీవ్ర వ్యతిరేకంగా భావాలు ఉండడంతో ఈ రాష్ట్రంలో పనిచేయడం కష్టం అని చెప్పి డిప్యుటేషన్ పైన కేంద్ర ప్రభుత్వం సర్వీసులోకి వెళ్ళిపోయారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ప్రస్తుతం కార్తికేయ మిశ్రా గారు. మరి కార్తికేయ మిశ్రా గారు నారా లోకేష్ గారు క్లాస్మేట్స్ అని కార్తికేయ మిశ్రా గారు చాలా సందర్భాల్లో చెప్పారు. మీ ఇద్దరు క్లాస్మేట్స్, బెంచ్మేట్స్, ఫ్రెండ్స్ కాబట్టి 2024లో టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుంది, రాగానే మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వస్తాను, ఆంధ్రప్రదేశ్లో సీఎంఓలో కీలకమైన బాధ్యతలు చేపడతానని చెప్పి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా రిలీవ్ అవుతూ మరి కార్తికేయ మిశ్రా గారు కొన్ని సందర్భాల్లో అన్న మాటలు ఇవి. మరి ఈ నేపథ్యంలో మరి కార్తికేయ మిశ్రా గారు సహజంగా అన్నారా లేకపోతే ఏ విధంగా అన్నారో తెలియదు, అదైతే ఇవాళ అమలు జరిగింది. ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చింది. మరి కార్తికేయ మిశ్రా గారు ఢిల్లీ నుండి ఇప్పుడు ఏపీకి రాబోతున్నారు. ఏపీలో సీఎంఓలో కీలకమైన బాధ్యతలు చేపట్టబోతున్నారు కార్తికేయ మిశ్రా గారు. మరి కార్తికేయ మిశ్రా గారు సీఎంఓలోకి వస్తే మరి ఇవాళ ఆయన వల్ల ఇబ్బందులు పడిన వాళ్ళు, లేదంటే ఆయన్ని వ్యతిరేకించిన వాళ్ళు కొంతమంది అధికారులు ఉన్నారు. మరి సీఎంఓలో కార్తికేయ మిశ్రా ఉంటే జిల్లాల్లో పనిచేసే కొంతమంది అధికారులని మరి ఏం చేస్తారనేది ఆ అధికారులు టెన్షన్ వాతావరణంలో ఉన్నారు, కంగారు పడుతున్నట్టు తెలిసింది. సీఎంఓలు ఉంటే మొత్తం వ్యవస్థ అంతా, స్టేట్ అంతా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది.
ఏ జిల్లాలో అధికారం ఉండాలి, ఏ జిల్లాలో ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఏ జిల్లాలో ఎవరు ఎక్కడికి వెళ్ళాలనేది నిర్ణయించేది సీఎంఓనే. ఆ తర్వాత ఆదేశాలు చీఫ్ సెక్రటరీ ఇస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్న విధంగా ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. సీఎంఓలో ఉన్న స్టాఫ్ అందరం తీసేసి కొత్త వాళ్ళని తెచ్చుకోబోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఆయన ముద్దాడు రవిచంద్ర గారు వచ్చారు, రాజమౌళి గారు రాబోతున్నారు, కార్తికేయ మిశ్ర గారు రాబోతున్నారు. ఇంకా చాలామంది ఒకళ్ళిద్దరు ఆఫీసర్స్ని కూడా ఐఏఎస్ సీనియర్లు కూడా తీసుకొచ్చుకోబోతున్నారు. ఇప్పుడు కీలకమైన విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, ప్రిన్సిపల్ సెక్రటరీలుగా ఉన్నామని కూడా మార్చే ఆలోచన జరుగుతున్నట్టు తెలిసింది. గత వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో కీలకంగా ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్న ఐఏఎస్ఎల్ని ఇప్పుడు పూర్తిగా వారిని లూప్ లైన్లకు పంపించి సమర్థులు తీసుకొచ్చి ఆ శాఖల్లో పెట్టాలని ఆలోచన చంద్రబాబు గారు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తక్షణమే చేపడుతున్న కార్యక్రమం ఐఏఎస్లు, ఐపీఎస్లు బదిలీలు చేయాలి. ఈ నెక్స్ట్ వీక్లో ఒక 4-5 రోజుల్లో ఈ బదిలీలు భారీగా ఉండే అవకాశం ఉంది. చీఫ్ సెక్రటరీగా ఎవరు నియమించబోతున్నారు అనేది ఇంకా ఆల్రెడీ నీరబ్ కుమార్ గారు నియమించారు. కానీ నీరబ్ కుమార్ గారు రిటైర్మెంట్ కూడా ఈ నెలలో ఉందని తెలుస్తుంది. ఒక నీరబ్ కుమార్ గారు రిటైర్మెంట్ అయిపోతే ఆ ప్లేస్లోకి ఎవరు రావాలి? అదేవిధంగా చీఫ్ సెక్రటరీ, మరి చీఫ్ సెక్రటరీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు కూడా ఈ నెల జూన్ నెలలోనే రిటైర్మెంట్ అనే సమాచారం బయటకు వస్తుంది. ఒకవేళ ఈ నెలలో రిటైర్మెంట్ అయితే కొత్త డీజీపీ ఎవరు ఉండాలి? ఇవే కీలకమైన పోస్టులు. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్కి ఇంటెలిజెన్స్ చాలా కీలకం. ముఖ్యమంత్రికి కళ్ళు, చెవులు అన్నీ కూడా ఇంటెలిజెన్సే. మరి ఆ ఇంటెలిజెన్స్ ఐజీగా ఒక సీనియర్ ఆఫీసర్ ఐపీఎస్ ఉండాలా? సమర్థవంతంగా పనిచేసే అధికారం ఉండాలా? జిల్లాలో ఏ మూలన ఏకవాలితే, ఏ ఘటన జరిగితే క్షణాల్లో సీఎం దృష్టికి వెళ్ళాలా? అలాంటి సమర్థత కలిగిన ఐపీఎస్ ఆఫీసర్ని వెతుకుతున్నారు, వేటాడుతున్నారు. త్వరలోనే ఇంటెలిజెన్స్ ఐజీని కూడా కొత్త ఆయన్ని పెట్టి ఆలోచన చేయబోతున్నారు. అది త్వరలోనే అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా ఇవాళ రేపట్లో చంద్రబాబు నాయుడు గారు మొత్తం టోటల్ టీంనే మార్చే ఆలోచన చేయబోతున్నారు. ఐఏఎస్లు యంత్రాంగాన్ని అందరూ కూడా మార్చేసి కొత్త టీంని పెట్టుకుని పరిపాలనని ఇంకా వేగంగా రాకెట్ రూపంలో వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు కసరత్తు చేస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి.